See what Paul said about in his day about Timothy. పౌలు తానున్న దినాల్లో తిమోతి గురించి ఏం చెప్తున్నాడో చూడండి. In Philippians, in chapter 2, we're talking about the cross. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూద్దాం. మనము సిలువను గురించి మాట్లాడుకుంటున్నాం. Not seeking our own interests, denying ourselves. మన సొంత ఆసక్తిని వెతకుండా మనం ఉపేక్షించుకొని, Not trying to save our life, but willing to lose it for the sake of the gospel. మన ప్రాణాలను మనం రక్షించుకోకుండా పోగొట్టుకోవటానికి ఇష్టపడి సువార్త కోసం ఆ విధంగా చేయాలి. In that connection, if you look at Philippians in chapter 2, when Paul is thinking of sending somebody, ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఒక వ్యక్తిని పంపించాలనుకున్నప్పుడు as his representative to Philippi to encourage them. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసుల్ని ప్రోత్సహించడానికి పౌలు తన తరపున ఒక వ్యక్తిని పంపించాలనుకున్నప్పుడు, and also to learn himself what their condition is, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, so that he himself can be encouraged by hearing about the condition of the Philippians. ఫిలిప్పీలు ఎలా ఉన్నారో తెలుసుకొని తాను కూడా ప్రోత్సహించబడాలని పౌలు అనుకున్నాడు. Philippians 2:19, he says, I hope in the Lord Jesus to send Timothy, Philippians 2:19, to you shortly, so that I may be encouraged when I learn of your condition. ఫిలిప్పీ 2:19, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. He said, I want to send somebody to you, not just to find out how things are going on there. నేను మీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాలనుకున్నాను, కేవలం అక్కడ ఎలా జరుగుతుందో చూడటానికి మాత్రమే కాదు. Anybody could go and find out that. ఎవరైనా వెళ్ళి తెలుసుకోవచ్చు అది. But someone who is spiritual enough, who could come and build them up and discern what their condition is. ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉండి వాళ్ళని కట్టి మరియు వాళ్ళు ఆత్మీయంగా ఎలా ఉన్నారో వివేచించగలిగిన వ్యక్తి. You see, it really requires a spiritual man to discern the condition of a church. ఒక సంఘం ఏ స్థితిలో ఉందో వివేచించాలి అంటే ఆ వ్యక్తి నిజముగా ఆత్మ సంబంధి అయి ఉండాలి. The ordinary man cannot understand that. ఒక సాధారణమైన వ్యక్తికి అది అర్థం కాదు. So when Paul wants to send somebody to learn of the condition of the Philippian church, ఫిలిప్పీ సంఘము ఏ విధంగా ఉందో గ్రహించడానికి పౌలు తిమోతిని పంపించాలనుకున్నాడు. to their real spiritual state, నిజంగా వాళ్ళ ఆత్మీయంగా ఎలా ఉన్నారో తెలుసుకోవటానికి. he says, I've got to send somebody who's really spiritual. Only a spiritual man can have discernment. కాబట్టి నిజంగా ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని నేను పంపాలి, ఎందుకంటే అలాంటి వ్యక్తికే వివేచన ఉంటుంది. Other people will say, well, there were 135 people meeting and there were so many children and this is the program they have for the children and these are the days of their meetings and all these external things. వేరే వ్యక్తులు పంపించినట్లయితే ఆ 135 మంది ఇక్కడ ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేకపోతే పలానా రోజు వాళ్ళు కూడుకుంటున్నారు, ఇలా బాహ్య సంబంధమైనవన్నీ తెలుసుకుంటారు. Which don't really reveal their spiritual condition. A person with spiritual discernment, దీన్ని బట్టి వాళ్ళ నిజమైన ఆత్మీయ స్థితి ఏమీ తెలియదు. కానీ ఎవరైతే ఒక ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన వ్యక్తి won't be discovering whether there were 135 people there or 150 people and అక్కడ 135 మంది ఉన్నారా 150 మంది ఉన్నారా అని తెలుసుకోడు. what programs they had and what times they met on Sunday. These are not the things that వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు కలిగి ఉన్నారు, ఆదివారం పూట ఏ సమయానికి కలుసుకుంటారు, ఇవన్నీ కాదు. he'd be concerned about. He'd be concerned about what is the spiritual state of all these people and of this church. ఈ సంఘంలో ఉన్న మనుషుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. What's the spiritual condition of the elders? సంఘ పెద్దల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది. And only a spiritual man can discern that. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే దాన్ని వివేచించగలడు. So he says, I want to send somebody to find out your condition and I can't find a single person in among all my co-workers. He's not looking at the unbelievers. ఆ విధంగా మీ ఆత్మీయ స్థితిని కనుక్కోవటానికి నేను పంపించాలనుకున్నప్పుడు నా చుట్టుపక్కల నాకు ఎవరు కనపడలేదు. ఆయన అవిశ్వాసుల గురించి కాదు అక్కడ చెప్తుంది. He's looking not even at the believers. He's looking at his co-workers. సామాన్యమైన విశ్వాసుల్లో కాదు ఆయన చూస్తుంది, తన తోటి పనివారిలో ఆయన చూస్తూ ఉన్నాడు పౌలు. And saying, which of them can I send to find out the condition of the Philippian church? He says, only Timothy. ఫిలిప్పీ సంఘం ఏ విధంగా ఉందో కనుక్కోవటానికి నేను ఎవరిని పంపించాలని ఆయన చూస్తున్నప్పుడు కేవలం ఒక తిమోతిని మాత్రమే ఆయన కనుగొన్నాడు. I have no one else of kindred spirit, means one who's got the same spirit as me. నా వంటి ఆత్మను కలిగిన వ్యక్తిని నేను ఎవరిని కనుగొనలేదు, ఒక తిమోతిని తప్ప. One who's got the same spiritual vision and longing and ambition that I have. There's nobody
నేను కలిగి ఉన్న ఆత్మీయ దర్శనము, నేను కలిగి ఉన్న ఆత్మీయ లక్ష్యములు, అలాంటివి కలిగి ఉన్న వ్యక్తి తిమోతి తప్ప నేను ఎవరిని కలిగి లేను. Here is somebody who will genuinely be concerned for your welfare. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. Now, if he had said just concerned for your welfare, that would have been enough. మీ గురించి పట్టించుకునేవాడు అంటే సరిపోతుంది. But some people pretend to be concerned. Here was one who was genuinely concerned. కొంతమంది పట్టించుకున్నట్లు కనపడతారు, కానీ ఇక్కడ తిమోతి నిజముగా పట్టించుకుంటున్నాడు. And he says they all seek after their own interests. Remember what the Lord told Peter? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ప్రభువు పేతురుతో ఏం చెప్పాడో మీకు గుర్తుందా? You set your mind on your own interests, నీవు నీ సొంత సంగతులనే చూసుకుంటున్నావు, not God's. దేవుని సంగతులను చూడటం లేదు. And here we have the same thing in Philippians 2, people seeking their own interests, ఫిలిప్పి 2లో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ప్రజలు తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, not God's interests, not those of Christ Jesus. యేసుక్రీస్తు కార్యములను చూడటం లేదు. The same contrast between two interests that we saw in Matthew 16:23, we find here in Philippians 2 and verse 21. మత్తయి సువార్త 16:23లో మనం ఏదైతే చూసామో అదే ఫిలిప్పి 2:21లో కూడా చూస్తూ ఉన్నాం. So there we discover what type of person can build the church. కాబట్టి అక్కడ మనం చూసేది ఏంటంటే సంఘాన్ని ఎలాంటి వారు కట్టగలరు. One who is not seeking his own interest. తన సొంత సంగతుల్నే చూసుకొని వ్యక్తి మాత్రమే సంఘాన్ని కట్టగలడు. Now the entire race of Adam, everybody seeks their own interests, as I said. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆదాము యొక్క సంతతిని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత కార్యాలనే చూసుకుంటూ ఉంటారు. They're always thinking what is best for me and my family. నాకు, నా కుటుంబానికి శ్రేష్టమైనది ఏంటని ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం. I'll go wherever is best for me and my family. I'll do whatever is best for me and my family. That's fine. నాకు, నా కుటుంబానికి ఏది మంచిదో నేను అక్కడికే వెళ్తాను, నాకు, నా కుటుంబానికి ఏది మంచిదో అదే నేను చేస్తాను అని అంటూ ఉంటారు. అది మంచిదే. But if you want to be a true servant of the Lord, you got to ask yourself, well, God will take care of the interests of mine and my family. Let me seek what is the best for God's interests on this earth. కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు నీ సంగతులను, నీ కుటుంబం యొక్క సంగతులను ఆయన చూసుకుంటాడు. కానీ నీవు దేవుని సంగతులను చూడాలి. దేవుని విషయంలో ఏవి శ్రేష్టమైనవో వాటినే చూడాలి. There are very few like that. There were very few like that in the first century. There are very few like that in this century. ఆ విధంగా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మొదటి శతాబ్దంలో కొద్ది మందే ఉన్నారు, ఇప్పుడు కూడా కొద్ది మందే ఉన్నారు అలా. Whose whole mind is set on what is best for God's interests. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా దేవుని సంగతులకి శ్రేష్టమైనవి ఏంటి, How can I be available for God's interests in my life? నా జీవితంలో దేవుని సంగతులను నెరవేర్చడానికి నేను ఏ విధంగా అందుబాటులో ఉండగలను. I want to ask you, dear friend, do you want to be a wholehearted, radical servant of God? నా ప్రియ స్నేహితుడా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు పూర్ణ హృదయంతో తీవ్రంగా ప్రభువుని వెంబడించేవాడిగా ఉన్నావా ఈ భూమి మీద? And spend your earthly days in the best possible way? Then be dedicated completely to God's interests and భూమి మీద నీవు జీవిస్తున్న రోజులు శ్రేష్టమైన రీతిలో దేవునికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే అప్పుడు నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకో. put to death every interest of your own 100%. నీ సొంత ఇష్టాన్ని 100% దాన్ని చంపివేయి. Yeah, that's the way. కేవలం అదే మార్గం. Be genuinely interested in the things of God and His interests. దేవుని యొక్క సంగతుల పట్ల నిజముగా ఆసక్తి కలిగి ఉండు. And then you may say, who's going to take care of my interests? God will take care of your interests. అప్పుడు నువ్వు అనొచ్చు, మరి నా సొంత సంగతిని ఎవరు చూస్తారు అని.